ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురు, బలము చేత ఎవడునూ జయమునొందడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం హన్నా స్తోత్ర గీతంలో భాగం. హన్నా తన ప్రార్థనలకు జవాబుగా దేవుడు సమూయేలు అనే కుమారుడిని ప్రసాదించినప్పుడు సంతోషంతో ఈ స్తోత్ర గీతాన్ని పాడింది. ఆ గీతంలోని ఈ వచనం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అదేంటంటే, నిజమైన విజయం మన శక్తి వల్ల కాదు, దేవుని కృప వల్లే వస్తుంది. భక్తులు బలహీనంగా కనిపించినా దేవుడు వారిని కాపాడతాడు. దుర్మార్గులు బలంగా కనిపించినా దేవుని వెలుగు లేకుండా చివరికి వారు అంధకారంలో పడిపోతారు. ఉదాహరణకు దావీదు, గొల్యాతు తన శక్తి మీద ఆధారపడ్డాడు, కానీ దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. చివరికి దేవుడు దావీదుకు విజయం ఇచ్చాడు. అలాగే దానియేలు సింహాల గుహలో వేయబడ్డప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు అతని పాదం తొట్టిల్లనీయలేదు, సింహాలు అతన్ని తినలేదు, కానీ దుర్మార్గులు శిక్షించబడ్డారు. ప్రియులారా, ఈ లోకంలోని చాలా మంది తమ శక్తి, ధనం, సంబంధాలు లేదా తెలివి మీద ఆధారపడతారు, కానీ దేవుడు లేకుండా ఆ బలం వృధా అనే విషయాన్ని గ్రహించరు. హామాను దుష్టత్వంతో యూదులను నాశనం చేయాలని అనుకున్నాడు, కానీ చివరికి తను తయారు చేసిన ఉరికొయ్య మీద తానే ఉరి తీయబడ్డాడు. దుర్మార్గులు చివరికి నశిస్తారు అనేదానికి దేవుడు తన ప్రజలను కాపాడుతాడు అనేదానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా వలననే మనకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన మన పాదము తొట్టిల్లనీయడు. మనలను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని. ప్రియులారా, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చెయ్యును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును అని. సహోదరి సహోదరులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ భక్తుల పాదములు తొట్టిల్లకుండా నీవు వారిని కాపాడుదువని, దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురని, బలము చేత ఎవడునూ జయమునొందడని నీవు సెలవిచ్చావు. దేవా, నిజమైన విజయం మా శక్తి వల్ల కాదు, నీ కృప వల్లే వస్తుంది గనుక మేము బలహీనంగా కనిపించినా నీవు మమ్మలను కాపాడుతావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ మీద విశ్వాసముంచి నీ శక్తి మీద ఆధారపడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా నడత నీ చేతని స్థిరపరచబడునని, మా ప్రవర్తన చూచి నీవు ఆనందించుదు అని వ్రాయబడి ఉంది గనుక మేము మా ప్రవర్తనను నీకు ప్రీతికరముగా మార్చుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమను, ఘనతను పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.